తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ అధికారి సిపి సజ్జనార్ నోటీసులు పంపించారు. నాపై 7 కేసులు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలుసని, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి బజారున పడేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్ ను ఏర్పాటు చేశారన్నారు. సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని, ఆయనపై 7 కేసులు ఉన్నాయని, ఆయన సిట్ చీఫ్ గా ఉండడం ఏందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక హక్కు సజ్జనార్, శ్రీధర్ రెడ్డి ఇద్దరికీ లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. దీంతో తాజాగా స్పందించిన సజ్జనార్ తనపై ఉన్న 7 కేసుల వివరాలు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు. సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు 2వసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులున్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్ను ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయ్యారు, శ్రీధర్ రెడ్డి గారు డీజీపీ అయ్యారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.